మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మనకు ఎన్నికల ముందు మొన్ననే కొన్ని వాగ్దానాలు చేశారు. అదేమన్నారంటే మేము అధికారంలోకి వస్తే పేదలకి ఇల్లు కట్టించి ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి వచ్చి సంవత్సరం కావస్తూ ఉంది, సంవత్సరం అయిపోయింది, ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు. సంవత్సరం అయిపోయిందని వాళ్ళు పండుగ చేసుకుంటారు. మరి మీరు పండుగ చేసుకుంటారు, గద్దె మీద కూర్చొని బాగానే ఉంది. మరి మీరు వాగ్దానం చేశారు కదా, మేము ఇల్లు లేక ఎండలో కూర్చున్నాం, మీ సంగతి ఏంటని చెప్పడం కోసమే మనం ఇక్కడికి వచ్చాము. అందుకనే పండుగలేమో మీకు అడుపెండేదేమో అంటే ఈ పద్ధతిగా నడవదు అని చెప్పేసి మనం మానవులు చెప్పాల్సిన అవసరం ఉంది. పైన కూర్చున్నాడు కోడి అని పెద్ద ఆయన కూర్చున్నాడు. ఆయన చెప్తున్నాడు నాకు భార్య లేదు, పిల్లలు లేరు, ఇక నేనంతా ప్రజల కోసమే చేస్తానని చెప్పి చెప్పారు. సరే మంచిది, నీకు భార్య లేదు, పిల్లలు లేరు, ప్రజల కోసమే చేస్తున్నావు కదా అంటే ఆయన 25,000 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు. ఎన్ని కోట్లు? 25,000 కోట్లు. మరి మన సంగతి తెల్ల పిల్లలు లేని నీకే 25,000 కోట్ల బిల్డింగ్ ఉంటే మరి భార్య పిల్లలు ఆ కుటుంబం ఉన్నా మాకెట్లుందా? ఉన్నారా వద్దా మనకి? మరి ఎవరు అడగాలి దాన్ని? మరి అడుగుతున్నావా? అడగాలి. ఎందుకంటే అడగకుంటే అమ్మ కూడా బువ్వ. మరి నువ్వేమో కట్టుకున్నావు, నువ్వేమో దర్జాగా కుడుతా ఉన్నావు. మరి మా సంగతి ఏంటి? మా బతుకులేంటి? మా గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా అని చెప్పేసి మనం అడగాలా వద్దా? అడగాలి. మరి ఇప్పుడు మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక బయటపెట్టింది. ఏందట, గ్రామీణ ప్రాంతాల్లో బతికేటువంటి మనుషులు నెలకి 3,000 కుటుంబం మొత్తం ఎంతట 3,200 రూపాయలతోటి బతుకుతారట. ఎన్ని రూపాయలతోటి? 3,200 రూపాయలతోటి కుటుంబం అంతా బతుకుతుందట. అయితే మన మోడీ గారు ఒక పూటకి మష్రూమ్స్ అని ఉంటాయనంటారు. మష్రూమ్ అంటే పుట్టగొడుగు. ఆ పుట్టగొడుగులు కిలోకి ఎంత ఎరికేనా? కిలోకి 14,000 రూపాయలు ఒక కిలో. నువ్వేమో ఒక పూటకి 14,000 రూపాయల పుట్టగొడుగు తింటావు. మేము మా కుటుంబము, మా భార్య, పిల్లలందరూ కలిసేమో ఎంత తినాలట? 3,000. మరి కరెక్టేనా? సరిగానే ఉన్నట్ట? సరిగా లేకుంటే ఎవరన్నా అడగాలి? అడగాలి అవుతా? అడుగుతారా మీరు? సమాధానం చెప్పి అంతేకాదు ఇంకో విషయం, కొత్త విషయం ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఏంటిది, నాకు పిల్లలు లేరు, నాకు ఎవ్వరు లేరు, నేను అసలే అవినీతికి పాల్పడను అని చెప్పేసి అన్నాడు. మనం అనుకున్నాం కదా నేను అవినీతికి పాల్పడకుంటే మరి మనకేమన్నా న్యాయం చేస్తాడేమో, మనకేమన్నా కొంచెం తీసుకొచ్చి పెడతాడేమో మనం అనుకున్నాం. బయట చాలా అవినీతి చేసినటువంటి వాళ్ళే బాగా చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయి. దాదాపు 70 లక్షల కోట్ల రూపాయలు బయట స్విస్ బ్యాంకులలో ఉన్నాయి. ఆ బ్యాంకులలో అవినీతి పట్ల డబ్బులన్నీ తీసుకొచ్చి మీ అందరికీ పంచుతా అని చెప్పినా చెప్పలేదా? మరి 15 లక్షలు వచ్చినాయి.